ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ లా స్టూడెంట్ షర్మిష్ఠా పనోలి అరెస్ట్ అయితే ప్రస్తుతం రాజకీయంగా దుమారానైతే రేపింది. అధికార పక్ష నాయకుల నుంచి విదేశానికి చెందిన ఓ నేత కూడా ఆమెకు మద్దతుగా నిలిచి బెంగాల్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. హిందూ దేవుళ్లపై నోరు పారేసుకున్న టీఎంసీ నాయకులను ఎందుకు అరెస్టు చేయకుండా వదిలిపెట్టారు అని బెంగాల్ ప్రతిపక్ష నేత బీజేపీ నాయకుడు సువేందు అధికారి ప్రశ్నించారు. సనాతన ధర్మాన్ని ఎవరైనా దూషించవచ్చునా అని మండిపడ్డారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ సహా పలువురు ఎన్డీఏ నాయకులు బెంగాల్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. షర్మిష్ఠాను విడుదల చేయాలి అని ఏకంగా డచ్ ఫర్ రైట్ వింగ్ లీడర్ వైటర్స్ కూడా ఎక్స్ లో స్పందిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేయడం గమనార్హం. షర్మిష్ఠా పనోలి అరెస్టు పై బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి తీవ్రంగా మండిపడ్డారు. కాళీమాతపై నోరు పారేసుకున్న టీఎంసీ ఎంపీ మహువా మోహత్రాపై ఎఫ్ఐఆర్ ఉన్నది. ఆమెపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. వాళ్ళ ఎంపీ సయోని ఘోష్ కూడా మహాదేవ్ పై పోస్టు పెట్టారు. ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఫిర్హాద్ హకీం పై ఎన్నో ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, కానీ యాక్షన్ లేదు. కేవలం సనాతనీలపైనే చర్యలు తీసుకుంటున్నారు. సనాతన ధర్మాన్ని దూషించడానికి అందరికీ లైసెన్స్ ఉన్నదా? ఇది సంతుష్టివాద రాజకీయాలు, ఇవి ఓటు బ్యాంకు రాజకీయాలు. ఒక టాక్ షోలో కాళీమాతపై అభ్యంతరకర భాషతో మహువా మోయిత్రా కామెంట్స్ చేశారు. 200 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అని ఆ అధికారి ప్రశ్నలు గుప్పించారు. బీజేపీ ఎంపీ నటి కంగనా రనౌత్ షర్మిష్ఠా పనోలికి మద్దతుగా మాట్లాడారు. షర్మిష్ఠా తగిన భాషను ఉపయోగించలేదని నేను అంగీకరిస్తున్నాను, కానీ యువత ఈ రకమైన పదాలను తరచుగా ఉపయోగిస్తుంది. ఆమె ఇప్పటికే క్షమాపణలు కూడా చెప్పింది. ఆమెను మళ్లీ వేధించడం, బెదిరించడం అవసరం లేదు. వెంటనే విడుదల చేయాలి అని కంగనా వ్యాఖ్యానించారు. బెంగాల్ రాష్ట్రాన్ని ఉత్తర కొరియాగా మార్చే ప్రయత్నం చేయకండి. ప్రజలకు ప్రజాస్వామ్య హక్కులు ఉన్నాయి. ఆమె తన వ్యాఖ్యలపై ఇప్పటికే క్షమాపణలు కూడా చెప్పింది. ఆమె సాధారణంగా మాట్లాడిన భాష నేటి యువత తరచూ ఇంగ్లీష్, హిందీలో మాట్లాడుతుంటారు అని వివరించారు కంగనా రనౌత్. ఇక షర్మిష్ఠా తన మాటలకు పాశ్చాత్తాపాన్ని ప్రకటించింది అని, ఆ పోస్టు కూడా డిలీట్ చేసింది అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ఎక్స్ లో ట్వీట్ చేశారు. కానీ బెంగాల్ పోలీసులు ఆమెపై యాక్షన్ తీసుకోవడంలో అత్యంత వేగాన్ని ప్రదర్శించారన్నారు. అదే సనాతన ధర్మంపై నోరు పారేసుకున్న వారిపై చర్యలేవి అని బెంగాల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. మతపరమైన దూషణ తప్పేదని, ఖండించాల్సిన విషయమేనని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సెక్యులరిజం పైన విమర్శలు గుప్పించారు. సెక్యులరిజం కొందరిని కాపాడే కవచంగా, మరికొందరి పాలిట కత్తులుగా ఉపయోగించరాదని, అది ఉభయులు నడిచే వీధిలా ఉండాలి అని తెలిపారు. బెంగాల్ పోలీసులను దేశం చూస్తున్నదని, వారు న్యాయంగా నిర్ణయాలు తీసుకోవాలి అని సూచించారు. ఇక కోల్కతా పోలీసులు చట్టబద్ధంగానే ప్రవర్తించారు. దేశభక్తిని ప్రదర్శించినందుకు లేదా ఆమె వ్యక్తిగత విశ్వాసాన్ని ప్రకటించినందుకు నిందితురాల్ని అరెస్టు చేయలేదు. కొన్ని వర్గాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా నేరపూరిత కంటెంట్ షేర్ చేసినందుకే చట్టపరమైన చర్యలు తీసుకున్నాం. దేశభక్తికి కోల్కతా పోలీసులు భిన్నమేమీ కాదు. భారత ప్రజల పక్షాన్ని నిలబడతామని బెంగాల్ పోలీసులు ఈ వ్యవహారంపై తాజాగా స్పందించారు. ఇంతకీ అసలు షర్మిష్ఠా విషయంలో ఏం జరిగిందంటే, ఆపరేషన్ సింధూర్ గురించి షర్మిష్ఠా చేసిన వీడియోతో వివాదం మొదలైంది. భారత జవానుల ధైర్యాన్ని ప్రశంసిస్తూ వీడియో చేయగా ఆ వీడియో కింద కామెంట్లు ఓ పాకిస్తాన్ని తీవ్ర విమర్శలు చేశారు. పాకిస్తాన్ ఏమి చేయకుండా భారత్ తమపై దాడులు చేసింది అని ఆరోపించారు. దీంతో షర్మిష్ఠా ఆగ్రహంగా మరో వీడియో చేశారు. పహల్గాం దాడిని ప్రస్తావిస్తూ చేసిన ఆ వీడియోలో బాలీవుడ్ తారలు మౌనం దాల్చడంపై ప్రశ్నలు లేవనెత్తినట్లు తెలిసిందే. అలాగే మతపరమైన ప్రస్తావన ఆ వీడియోలో ఉన్నట్లు సమాచారం. వీడియోపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో ఆమె బేషరతుగా క్షమాపణలు కూడా చెప్పి ఆ వీడియో, అందుకు సంబంధించిన రీల్స్ అన్ని డిలీట్ చేసింది. ఆమె మతపరమైన భావోద్వేగాలను అగౌరవపరిచారు అని పశ్చిమ బెంగాల్లో ఒక ఫిర్యాదు అందగా పోలీసులు కేసు నమోదు చేశారు. బెంగాల్కు చెందిన షర్మిష్ఠాను పోలీసులు హర్యానాలోని గురుగ్రామ్ లో అరెస్టు చేయగా కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి అయితే పంపింది.